కత్తెర పురుగు ఇటీవలి కాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్న పేరు ఇది. లద్దె పురుగు మాదిరిగానే ఉండి మొదట మొక్కజొన్నను ఆశించింది కాబట్టి దీన్ని మక్క లద్దె పురుగుగాను పిలుస్తున్నారు. రాత్రికి రాత్రే పైరును మోళ్లుగా మారుస్తున్న ఈ పురుగు ఒక్క మొక్కజొన్నకే కాక వరి, జొన్న, గోధుమ, పత్తి, కూరగాయల పంటలను సైతం ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి రైతులు సామూహికంగా కలిసి పురుగును మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ. ఈ కత్తెర పురుగు యొక్క శాస్త్రీయ నామం స్పోడాప్టెరా ఫ్రూగిపాడా. ఈ కత్తెర పురుగు అనేది మొదటగా మన భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో 2018లో గుర్తించారు. తర్వాత దేశమంతటా వ్యాపించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ కత్తెర పురుగు యొక్క జీవిత చరిత్రలో 4 దశలు ఉంటాయి. ఒకటి గుడ్డు దశ, తర్వాత గొంగల్ పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. మొదటగా ఈ కత్తెర పురుగు అనేది గుడ్లని గుంపులుగా పెడుతుంది. దాని యొక్క జీవిత చరిత్రలో 1000 నుంచి 1500 వరకు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి ఒక వారం రోజుల్లో పిల్ల పురుగులనేవి, గొంగల్ పురుగులనేవి పొదగబడతాయి. ఈ గొంగల్ పురుగుల్ని మనం ఏ విధంగా గుర్తించాలి అంటే, ఈ గొంగల్ పురుగు యొక్క తల మీద తిరగబడిన వై ఆకారంలో చారలు ఉంటాయి. తర్వాత అలానే ఆఖరి ఉదరి ఖండితంపై చతురస్రాకారంలో 4 మచ్చలుంటాయి. ఈ గొంగల్ పురుగుల్లో కూడా 6 దశలుంటాయి. మొదటి దశ గొంగల్ పురుగులనేవి ఆకుల్లోని పత్రహరితాన్ని గోకి తినడం వల్ల రంధ్రాలనేవి ఏర్పడతాయి. తర్వాత ఎదిగిన గొంగల్ పురుగులు ఆకులని చివర్ల నుంచి తిని కత్తెర వేసినట్లుగా కనిపిస్తాయి. ఆకుల సుడులలో మరియు కాండాన్ని కూడా ఎక్కువగా తిని నష్టపరుస్తాయి. కంకి ఏర్పడినప్పుడు కూడా లేత కండని తిని ఎక్కువగా నష్టపరుస్తాయి. ఈ గొంగల్ పురుగు దశ తర్వాత కోశస్థ దశ భూమిలో తయారు చేసుకుంటుంది. ఈ కోశస్థ దశలో వారం రోజుల నుంచి నెల రోజుల వరకు గడుపుతుంది. తర్వాత రెక్కల పురుగు దశ వస్తుంది. ఈ రెక్కల పురుగు అనేది వారం రోజుల నుంచి 3 వారాలు జీవించి గుడ్లను ఎక్కువగా పెడుతుంది. ఈ కత్తెర పురుగు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే, మొదటగా లోతు దుక్కులు అనేవి చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమిలో ఉన్న కోశస్థ దశ సూర్యరశ్మికి మరియు పక్షుల బారిన పడి నాశనం అవుతాయి. తర్వాత విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తన శుద్ధిని సయాంట్రనలిప్రోల్ ప్లస్ థయోమిథాక్సమ్ అనే మందుని 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుంటే దీని యొక్క ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఎకరానికి 3 నుంచి 4 వరుసలలో నాపియర్ గడ్డిని పొలం చుట్టూ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నాపియర్ గడ్డి వేసుకోవడం వల్ల ఈ రెక్కల పురుగులు గుడ్లని గడ్డి మీద పెడతాయి. అలానే అంతర్ పంటలుగా మనము పప్పు జాతి మొక్కలైనటువంటి కంది, పెసర, మినుము లాంటి వాటితో అంతర పంటలు వేసుకోవడం వల్ల సహజ శత్రువులు అనేవి పెరిగి కత్తెర పురుగుని కొంతవరకు మనం నివారించుకోవచ్చు. కత్తెర పురుగు గుడ్లని గుంపులుగా పెడుతుంది. అలానే పిల్ల పురుగులు కూడా గుంపులుగా ఉంటాయి. కాబట్టి గుంపులుగా ఉన్నప్పుడు మనము వాటిని ఏరి నాశనం చేయాలి. అంతేకాకుండా గుడ్డు పరాన్న జీవి అయినటువంటి ట్రైకోడర్మా ప్రెటియోజంని ఎకరానికి 50,000 2 నుంచి 3 దఫాలుగా 15 నుంచి 15 రోజుల వ్యవధిలో మనము విడుదల చేసుకున్నట్లయితే కత్తెర పురుగు యొక్క గుడ్లు నాశనం అవుతాయి. ఎకరానికి 1 లీటర్ వేప నూనె లేదా 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవడం వల్ల గుడ్లు కానీ లేదా పిల్ల పురుగులు కానీ నాశనం అవుతాయి. చిన్న దశలో ఉన్నప్పుడు క్లోర్పైరిఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవడం వల్ల చిన్న దశలో ఉన్న గొంగల్ పురుగులు నాశనం అవుతాయి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు లేదా స్పైనోసైడ్ 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు. బాగా ఎదిగిన గొంగల్ పురుగుల నివారణ కోసము విషపు ఎరను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషపు ఎర తయారు చేసుకోవడం కోసం 10 కిలోల తవుడు తీసుకోవాలి. ఈ 10 కిలోల తవుడుకి 2 కిలోల బెల్లం కలుపుకొని 24 గంటల పాటు పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత 100 గ్రాముల థయోడి కార్బ్ మందుని కలుపుకొని ఆకుల సుడులలో వేసుకుంటే ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. తర్వాత ఇసుకని 9 భాగాలు, సున్నం 1 భాగం తీసుకొని సుడులలో వేసుకోవడం ద్వారా కూడా ఈ పురుగును నివారించుకోవచ్చు. కంకి ఏర్పడిన తర్వాత ఈ పురుగును నివారించుకోవడం కోసము బయో ఏజెంట్స్ అయినటువంటి మెటారైజియం అనేసైప్లియే లేదా 5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. మనము సస్యరక్షణ చర్యలు అనేవి చేపడితే పురుగు యొక్క నష్టాన్ని తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది.